హాయ్ హలో వెల్కమ్ టు మూవీ మ్యాగజైన్. ప్రతిరోజులాగే న్యూ మూవీ అప్డేట్స్ని మీకు అందిస్తున్న మూవీ మ్యాగజైన్ ఈరోజు కూడా సిద్ధంగా ఉంది. అదేంటో చూసేద్దాం. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ జాన్వీ కపూర్కి లక్కు కలిసి రావటం లేదు. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు 4 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తూ ఉన్నా ఇప్పటి వరకు తన రేంజ్ హిట్ పడలేదని చెప్పాలి. యాక్టింగ్లో పెద్దగా అనుభవం లేకపోయినా వయసుకు మించిన పాత్రలు ఎంచుకోవడం ఆమె చేస్తున్న పెద్ద తప్పని బాలీవుడ్లో చాలామంది విమర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్ని ఆమె వరుసగా ఎంచుకుంటుంది. దాంతో ఆమెకి కమర్షియల్ హిట్ పడటం లేదు. వాస్తవానికి జాన్వీ కపూర్కి ఏడాది క్రితం వరకు టాలీవుడ్ నుంచి వరుసగా సినిమాలు వెళ్ళాయి. ఓ 2 పాన్ ఇండియా సినిమాల కోసం ఆమెని సంప్రదించారు. కానీ తన ఫస్ట్ చాయిస్ బాలీవుడ్ అంటూ ఆమె ఆఫర్స్ని తిరస్కరించింది. అయితే గత కొంతకాలంగా బాలీవుడ్ వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టులాడుతుంది. మరోవైపు దక్షిణాది సినిమాలు వరుసగా ఊహించని విధంగా రికార్డు స్థాయి కలెక్షన్లతో హిందీలోనూ దుమ్ము లేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టాలీవుడ్లో యాక్ట్ చేసేందుకు జాన్వీ కపూర్ ఆసక్తిని కనపరుస్తోంది. కానీ వరుస ఫ్లాపులతో ఉన్న ఆమెకి తీసుకునేందుకు టాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు ఆసక్తి కనపరుస్తారో లేదో చూడాలి. రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. కానీ ఈ సినిమా చూసిన చాలామంది ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం సినిమాకి ప్రాణంగా ఉన్న వరాహ రూపం సాంగ్ని తొలగించడమే. ఆ పాట స్థానంలో వేరొక ట్యూన్ యాడ్ చేశారు. కానీ ప్రేక్షకులకి మాత్రం అది నచ్చలేదని చెప్పాలి. దాంతో ట్విట్టర్ వేదికగా ఈ వరాహ రూపం సాంగ్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఆ సాంగ్ లేకపోతే సినిమా చూసినా ఆ ఫీల్ రావట్లేదంటూ చెప్పుకొచ్చారు. మూవీ నుంచి వరాహ రూపం సాంగ్ తొలగించడానికి కారణం మలయాళానికి చెందిన తుయ్యకుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ ట్రూప్ కోర్టులో వేసిన పిటిషన్. ఈ సాంగ్ తమ పాటల నుంచి కాపీ కొట్టారని ఆరోపించారు. దాంతో కోర్టులో కేసు ఉండడంతో సాంగ్ని ఓటీటీలో రిలీజ్ చేసిన మూవీ నుంచి తొలగించక తప్పలేదు. అయితే కేరళ కోర్టు గత శుక్రవారం ఆ కేసుపై విచారణ జరిపి తుయ్యకుడం బ్రిడ్జ్ పిటిషన్ని కొట్టివేసింది. దాంతో మళ్ళీ వరాహ రూపం సాంగ్ని యాడ్ చేయడానికి మార్గం సుగమమైంది. తెలంగాణ నేపథ్యంలో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. తెలంగాణలో ఒకప్పుడు దొరల పాలన కొనసాగింది. దొరల ఏలుబడిలో జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకుని రూపొందించిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. అలా దొరల పాలన నేపథ్యంలో రూపొందించిన మరో సినిమానే రుద్రంగి. కథానాయికదే ప్రధానమైన కథ అన్న విషయం టైటిల్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో భీవరావు పాత్రని పరిచయం చేస్తూ జగపతి బాబు పోస్టర్ని వదిలారు. తాజాగా మీరాబాయి దొరసాని పాత్రలో విమలారామన్ను కూడా పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. దొరసాని అలంకరణలో విమలారామన్ నిండుగా హుందాగా కనిపిస్తోంది. కొన్ని ప్రశ్నలకు కాలమే జవాబిస్తుందని తమ్ముడు అనే డైలాగు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరో కీలకమైన పాత్రలో మమతా మోహన్ దాస్ నటించిన ఈ సినిమాకి అజయ్ సామ్రాట్ దర్శకత్వాన్ని వహించారు. రసమయి బాలకిషన్ ఈ సినిమాను నిర్మించారు. అడవిశేష్ హీరోగా నాని నిర్మాణంలో హిట్ 2 సినిమా రూపొందింది. శైలేష్ శుక్రుడు దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇంతవరకు వదిలిన అప్డేట్స్ అంచనాలు పెంచుతూనే వచ్చాయి. ఒక యువతి మర్డర్ కేసు మిస్టరీని ఛేదించడం కోసం రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్కి హత్య కేసులో అనేక హత్యలు ముడిపడి ఉన్నాయనే సంగతి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేశాడన్నదే కథగా.
డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లుగా ముందుగానే చెప్పారు. ముఖ్య అతిథి ఎవరనే విషయాన్ని కూడా సస్పెన్షన్లోనే ఉంచారు. తాజాగా సస్పెన్షన్కి తెరదీస్తూ చీఫ్ గెస్ట్గా రాజమౌళి రానున్నారనే విషయాన్ని ప్రకటించేశారు. అందుకు సంబంధించిన పోస్టర్ను కూడా విడిచిపెట్టారు. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ ఫిలిం నగర్లోని జెర్సీ కన్వెన్షన్లో ఈ వేడుక జరగనుంది. ఈ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. రాజమౌళితో నానికి మంచి సాన్నిధ్యం ఉంది. అందువలన నాని ఆహ్వానం మేరకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడనమాట. ఇక ఈ సినిమాలో అడవిశేష్ సరసన కథానాయికగా మీనాక్షి చౌదరి నటించింది. టాలీవుడ్ యువ నాయకుల్లో వరుస అవకాశాలతో స్పీడ్ మీద ఉంది శ్రీలీల. పెళ్లి సందడి తరువాత ధమాకాలో మాస్ మహారాజా రవితేజ సరసన అవకాశం దక్కించుకుంది. అగ్ర హీరో సరసన తొలి బొనాంజా ఆఫర్ ఇదే. ఇప్పుడు మెల్లగా మరో క్రేజీ ఛాన్స్ తన గుప్పిట్లో పెట్టుకుంది ఈ భామ. తదుపరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి నటించే అవకాశం దక్కించుకుందనేది ఫిలిం నగర్ వర్గాల నుంచి వస్తున్న బోగట్ట. విరాకు వెళితే నటించిన తొలి సినిమాతోనే ఎనర్జెటిక్ డాన్సర్గా హాట్ బ్యూటీగా కుర్రకారు గుండెల్లో నిదురుపుచ్చింది ఈ శ్రీలీల. వివరాలకు వెళితే నటించిన తొలి సినిమాతోనే ఎనర్జెటిక్ డాన్సర్గా హాట్ బ్యూటీగా కుర్రకారు గుండెల్లో నిద్రించింది శ్రీలీల. ఆ తర్వాత ఈ భామ పేరు టాలీవుడ్ సర్కిల్స్లో మారుమోగింది. తదుపరిగా వెంటనే మాస్ మహారాజా పిలిచి మరీ ధమాకాలో ఆఫర్ ఇచ్చేశారు. అలాగే పాన్ ఇండియా స్టార్ బన్నీతో కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక వాణిజ్య ప్రకటనలో కనిపించనుందని తెలిసింది. పాపులర్ తెలుగు ఓటీటీ ఆహా కోసం ప్రకటన ఇది. త్వరలోనే ఆన్లైన్లో విడుదల కానున్న ఈ వాణిజ్య ప్రకటనకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవికే చంద్రన్ కెమెరాను అందించారు. ఇక ఈ పరిచయంతో బన్నీ సరసన ఓ ఆఫర్ కొట్టేయడానికి యంగ్ బ్యూటీ కళ్ళు కంటుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. యూత్ స్టార్ నితిన్కి ఇష్క్, గుండె జారే గల్లంతైందే, భీష్మ లాంటి మరో బంపర్ హిట్ పడాల్సిన సందర్భం ఇది. గత చిత్రం మాచర్ల నియోజకవర్గం థియేటర్లో ప్రేక్షకులను అలరించకపోయింది. దీంతో యువ హీరో కాస్త డల్ అయ్యాడు. చిన్న విరామం తీసుకొని తిరిగి వచ్చేస్తున్నాడు. నితిన్ నటించిన 32వ సినిమా షూటింగ్ని ఇటీవల ప్రారంభించారు. ఏప్రిల్ 2022లో గ్రాండ్గా లాంచ్ అయిన ఈ సినిమా ఎట్టకేలకు మారేడుమిల్లి అడవిలో మొదటి షెడ్యూల్తో రెగ్యులర్ చిత్రీకరణ మొదలైంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకుడు కావడం ఆసక్తిని కలిగిస్తోంది. ఆదిత్య మూవీ అండ్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి శ్రేష్ఠ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల నితిన్తో కలిసి రొమాన్స్ చేయనుంది. వచ్చే ఏడాది థియేటర్లో విడుదల కానున్న ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ లాంటి ప్రతిభావంతమైన సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకున్నారు. వక్కంతాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయటం లేదు. అందుకే ఇప్పుడు యూత్ స్టార్ రూపంలో ఒక అద్భుతమైన అవకాశం అతనికి చిక్కింది. ఈసారి గత లోటుపాట్ల నుంచి బయటపడి ఇప్పుడు నితిన్ కోసం వక్కంతం ఎలాంటి కథలు రాసుకున్నాడు అనేది వేచి చూడాలి. మరి సినిమా పరిశ్రమలో హీరోలు, దర్శకులు, నిర్మాతల వారసులు తెలంగేట్రం చేస్తూనే ఉంటారంటే వారి అభిమానులు ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఇక టాలీవుడ్లో ఛానల్ నుంచి వారసుల హవా నడుస్తూనే ఉంది. ముఖ్యంగా మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి లాంటి కుటుంబాల నుంచి పలువురు వారసులు వచ్చి పరిశ్రమలో నిలదొక్కున్నారు. తాజాగా మరో నట వారసుడు ముందుకు రాబోతున్నారు. అతను మరెవరో కాదు, నందమూరి నరసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ. ఛానల్ నుంచి మోక్షజ్ఞ ఎంట్రీపై చర్చ నడుస్తోంది. ఇదిగో ఈ సినిమాతో వస్తున్నాడు, ఆ దర్శకుడు పరిచయం చేస్తున్నాడు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. కానీ దేనిపైన అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. ఈ నేపథ్యంలో స్వయంగా బాలకృష్ణ తన వారసుడి తెరంగేట్రం గురించి తాజాగా మాట్లాడారు.
మోక్షజ్ఞకు వచ్చే ఏడాది పరిచయం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే అతని చిత్రానికి దర్శకుడు ఎవరనే దానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. తనకు పలు హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా ఉంటుందా అన్న ప్రశ్నకు ఈయన సమాధానం దాటవేశారు. అంతా దైవేచ్ఛ అని చెప్పారు, నవ్వారు కూడా. మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి భారీ విజయం సొంతం చేసుకున్న అఖండ సినిమాకు సీక్వెల్ ఉందని బాలయ్య వెల్లడించారు. అఖండ 2 కోసం సబ్జెక్టు కూడా సిద్ధమైందని, ప్రకటన తరువాతే అన్ని తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్తారని చెప్పారు. సినిమాలో 3 నిమిషాలు ఏ డైలాగ్స్ లేకపోతే బోరుగా ఫీల్ అవుతాం. అలాంటిది ఏ మాట లేకుండా 2.5 గంటల పాటు సినిమా నడవడం అంటే మాటల ఉలుకు పలుకు లేకుండా 4 ఆటల చొప్పున 100 రోజులు ఆడి మాటల కందని విజయం సాధించిన చిత్రం పుష్పక విమానం. సంగీతం శ్రీనివాసరావు, కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా విడుదలై 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రసారమైతే ఆ పూటకు మాటలన్నీ కట్టిపెట్టి టీవీకి అతుక్కుపోయే అభిమానులు ఎందరో ఉన్నారు. ఇక కథలోకి వెళితే అనగనగా ఒక నిరుద్యోగి, పక్కా దురాశవాది. ఎంతలా అంటే తన దగ్గరున్న సింగిల్ కాయిన్లు పైకి ఎగరేసి బిచ్చగాడిని గేలి చేసే రకం. ఆ బిచ్చగాడు తన దగ్గరున్న నోట్లు చూపించి వాడితో దర్జాగా గాలి విసురుగా చూడటంతో తత్తెరపడి పిరికి కూడా అలాంటి వాడికి అనుకోకుండా ఓ సంపన్నుడు తారసపడతాడు. అతని పేరుతో కథానాయకుడు పుష్పక్ అనే 5 స్టార్ హోటల్లో మకాం వేస్తాడు. శ్రీమంతుడిగా చలామణి అవుతాడు. ఈ క్రమంలో ఓ యువతతో ప్రేమలో కూడా పడతాడు. ఒకరోజు తన ఎదుట సంపన్నుడిగా ప్రత్యక్షమై నోట్ల కట్టలు చూపించిన కథానాయకుని చూసి బిచ్చగాడు ఓ వెకిలి నవ్వుతాడు. ఇంకో రోజు ఆ బిచ్చగాడు చనిపోతాడు. ముష్టి ఎత్తుకొని అతను సంపాదించుకున్న సొమ్మంతా గాల్లో ఎగిరిపోతుంది. ఆ సన్నివేశంతో డబ్బు కన్నా జీవితంలో విలువైనది సంతృప్తి. అది హీరో గ్రహించడంతో కథ ముగుస్తుందని చెప్పాలి. సంగీతం అంటేనే సినీ శాస్త్రవేత్త. ఆయన ప్రయోగాలకు పక్కా వేదిక. కమల్ హాసన్, కమలతో ఆయన చేసిన ప్రయోగాలన్నీ విజయవంతమయ్యాయి. అలాంటి సినిమాలో ఒకటి పుష్పక విమానం. అమల, టిను ఆనంద్, సిఎల్ నారాయణ తదితర నటీనటులు పరిణితి కలిగిన పెర్ఫార్మెన్సు పుష్పక విమానం. ఈ చిత్రం క్లాసిక్స్ జాబితాలో చేరింది. చివరగా ఈ చిత్రం ఎన్నిసార్లు చూసినా ఇంకొకసారి చూడాలన్న కోరిక మాత్రం సగటు ప్రేక్షకుడికి మిగిలినే ఉంటుంది. ఇదండి ఈరోజు మూవీ మ్యాగజైన్. రేపటి మూవీ మ్యాగజైన్లో మళ్ళీ కలుద్దాం. సీ యూ.